నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు స్పార్కల్ నుంచి. వారితో మాట్లాడదాం. హాయ్ వినిలా గారు. హాయ్ గీత. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఐ మిస్ యు. మీ టూ. డైట్ ఆపేశారు, సో ఆబ్వియస్ గా మిస్ అవుతాము కదా. డైట్ లో ఉంటే ఇంటరాక్షన్ ఉంటుంది. ఎస్, ఆబ్వియస్లీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎలాగో స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. తగ్గింది. మీరు ఎంత తగ్గారు? యూజువల్ గా 8 టోటల్ ఎంత తగ్గారు? టోటల్ అప్పటి నుంచి టోటల్ జర్నీలో ఓవరాల్ 18 ఎంత పెరిగారు? 4 kgs. 4 kgs స్వీట్స్ తింటున్నారా? తెలిసిపోయిందా? తప్పట్లేదు. కొన్ని ఈ మధ్య ఫ్రాంచైజీస్ అన్ని వెళ్తున్నాము, అన్ని చోట్ల స్వీట్స్ ఇస్తున్నారు మాకు. సెలబ్రేషన్స్ లో ఎక్కువైపోయి. స్వీట్స్ ప్రసాదం లాగా ఇలా గిల్లి తినాలి. అంతేనా? ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే మొత్తం డే మొత్తం క్యాలరీస్ అక్కడే. నిజమే అది. బట్ టెంప్టింగ్ గా కనపడతాయి. అప్పుడప్పుడు తినొచ్చు, మరి 15 days once అలా తినొచ్చు. రెగ్యులర్ గా తినకూడదు. మీరు రెగ్యులర్ గా తిని ఉంటారు. ఇంకో 1 kg తగ్గండి. 3 kgs కన్నా ఎక్కువ పెరగకూడదు. ఓకే ఓకే ఫైన్. 1 kg ఈజీగా ఒక తగ్గదు. కేజీ ఏంటి మేడం? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి. ఆ ఇప్పటికి డైలాగ్ చాలా రోజుల నుంచి విని, చేస్తాను అని షీ డిడ్ంట్ జాయిన్. Actually, వెయిటింగ్. కుదరట్లేదు టు బి ఫ్రాంక్. బట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఉంది ఈసారి. డెఫినెట్ గా అదే పని చేస్తాను. అయితే ఇవాళ ఒక పెద్ద డౌట్ తో వచ్చాను నేను. అంటే ఈ పని చేయనా వద్దా అనే ఒక క్వశ్చన్ తో వచ్చాను. గీతాంజలి అంటేనే డౌట్. ఎస్, వాళ్ళ డౌట్స్ ఇవన్నీ. ఎస్. సో నేను ఎప్పుడైతే తగ్గాను వెయిట్, ఇంట్లో సో హ్యాపీ. అంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఓ ఏంటి ఇంత డ్రాస్టిక్ చేంజ్. దాంతో పాటుగా నేను పెరగకపోవడం అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. వెయిట్ అసలు ఎంత 6 months అయింది కదా. 6 months అయింది. అదొకటి బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి మా బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ చేశారనమాట. ఓకే నువ్వే తగ్గావు, సరే బాగా చేసావు, నువ్వు స్ట్రిక్ట్గా చేసావు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత నువ్వు తిన్నా కూడా ఎక్కువ పెరగలేదు. నాకెందుకో సూట్ అవుతుందేమో అనిపిస్తుంది, నేను కూడా చేయాలనుకుంటున్నాను నువ్వు డైట్ చేసింది చూసి. సో నేను కూడా జాయిన్ అవుతాను అని అన్నారు. సో ఐ నాట్ ఓకే జాయిన్ అవ్వండి అన్న. మళ్ళీ తనే ఆగి, లేదు నీకు ఆల్రెడీ ఒక డైట్ ఇచ్చారు కదా, ఆ డైట్ నాకు ఇచ్చేసి సేమ్ డైట్ నేను ఫాలో అయిపోతాను, సరిపోతుంది కదా అన్నారు. మీరు నాకు ఇచ్చిన డైట్ మా బ్రదర్కి నేను ఇవ్వచ్చా? సేమ్ డైట్ తను ఫాలో అవ్వచ్చా? ఎలా ఫాలో అవుతారు? మీ హైట్ ఎంత? 5'5". తన హైట్ ఎంత? 6 ఉంటాడు తను. 5'5" కి మీ హైట్ కి మీ వెయిట్ కి తగ్గ క్యాలరీస్ నేను ఇచ్చాను. అవును. మీ క్యాలరీస్ ఆయన తింటే కింద పడిపోతారు. ఓ గాడ్. అంటే ఎలా సరిపోతుంది? 6 హైట్, ఇఫ్ ఈజ్ 120 kgs అయి ఉండొచ్చు, 115 అయి ఉండొచ్చు, 140 అయి ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ హైట్ అండ్ వెయిట్, యువర్ ఏజ్, మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ బట్టి మీ క్యాలరీస్ డిసైడ్ అవుతాయి. ఇప్పుడు మీరు 5'5" ఉన్నారు. ఒక 5 హైట్ ఉండే వాళ్ళకి వేరే క్యాలరీస్ ఉంటాయి. ఒక 5 హైట్ ఉండే వాళ్ళకి ఒక 60 kgs 65 kgs ఉన్న వాళ్ళకి 1300 క్యాలరీస్ ఉంటాయి. 1400 క్యాలరీస్ ఉంటాయి. మేము ఆ మీల్ ప్లాన్ చేస్తాం. మీకు 1800 క్యాలరీస్ ఉంటాయి. మీకు ఆ మీల్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీ మీల్ ప్లాను 5 హైట్ ఉండే వాళ్ళకి పంపించినా పని చేయదు. మీ మీల్ ప్లాను 6 హైట్ ఉండే వాళ్ళకి పంపించినా పని చేయదు. మీ BMI ప్రకారం మీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీది సూట్ అవ్వచ్చు. ఇప్పుడు నా కన్సల్టేషన్స్లో చాలామంది 100% నాకు వచ్చిన వాళ్ళలో 3 ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒకే రకమైన BMI ఉంటే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళది నేను పిక్ చేసుకొని, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు సేమ్ డైట్ చేయండి అని చెప్తా. వితౌట్ నాలెడ్జ్ డోంట్ డూ ద డైట్. అంటే క్యాలరీస్ ఎజ్యూమ్ చేసుకోకుండా యు కాంట్ టేక్ రిస్క్. కళ్ళు తిరిగి పడిపోతారు. ఇప్పుడు 5 హైట్ ఉండే వాళ్ళు డైట్ జాయిన్ అయ్యి ఒక 5'7" హైట్ ఉండే వాళ్ళు ఆ డైట్ ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళకి ఆ క్యాలరీస్ సరిపోవు. 1 నుంచి కూడా డిఫరెన్స్ ఉండొద్దు, ఎవరిది వాళ్ళకి అని అంటారా? అంటే ఎవరి హైట్, ఎవరి BMI వాళ్ళదే. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, PCOD థైరాయిడ్ వాళ్ళకి డిఫరెంట్ ఇస్తాం, మనం కస్టమైజ్డ్ ఇస్తాం. ఆ కేటగిరీలో ఎవరెవరికైతే ఏ డైట్లు అవసరమో వాళ్ళకి ఆ డైట్లు పెడతాం. అండ్ ఈ వీక్ ప్రోగ్రెస్ని బట్టి 1 kg 2 kg తగ్గితే ఒక 10 daysలో ఆ తర్వాత ఎన్ని క్యాలరీస్ కట్ చేయొచ్చు అది అజ్యూమ్ చేసుకొని నేను పంపిస్తాను. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు, వాళ్ళ షుగర్ లెవెల్స్కి తగ్గట్టు, వాళ్ళ హైట్కి తగ్గట్టు, వాళ్ళ మెటబాలిక్ రేట్కి తగ్గట్టు ఆ మానిటరింగే వీ హ్యావ్ ద స్పెషాలిటీ. ఓకే. సో ఎవ్రీ వీక్ ఒక 4 డైట్స్ వెళ్తాయి. ఒక్కొక్క డైట్ 2 days రిపీట్ చేస్తాం మనం. యు నో దట్. తెలుసు. సో ఆ 1 week ప్రోగ్రెస్
అంటే వెయిట్ అప్ అవుతుందా, డౌన్ అవుతుందా, సేమ్ ఉందా, వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎలా అజ్యూమ్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఎన్ని క్యాలరీలు ఇవ్వాలి, ఎంత తగ్గారు అనే దాన్ని బట్టి మనం సెకండ్ వీక్ ప్లాన్ పంపిస్తాం. ఓవరాల్ 15 days బట్టి 15 days లో ఎంత తగ్గారో దాన్ని బట్టి మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ క్యాలరీస్ అజ్యూమ్ చేస్తాం. సో మీ బిఎంఐ, మీ క్యాలరీస్, మీ ప్రాబ్లమ్స్, దాన్ని బట్టి సొల్యూషన్ ఈ మొత్తం ఫాలో అవుతాయి. అంతేగాని మీది 6 height ఉండేవాళ్ళు, మీది 5 height ఉండేవాళ్ళు, ఇదే అంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, అది తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకో. సేమ్ హైట్ ఉండి వెయిట్ ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే యూ కెన్ ఫార్మ్. మళ్ళీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఉన్న చాలా చాలా రిస్క్. సో డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. బిఎంఐ అంటే బిఎంఐ అనేది ఇంతవరకు ఎవరు 100% కరెక్ట్ అనేది ఎక్కడ ప్రూవ్ లేదండి. ఇట్స్ జస్ట్ ఎస్టిమేషన్, రఫ్ ఎస్టిమేషన్. ఒక బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇట్స్ రఫ్ ఎస్టిమేషన్. ఎవరు 100% కరెక్ట్ అని ఏమీ లేదు. సో మన యాక్టివిటీస్ని బట్టి మనదేంటి, మనం ఎంత ఉన్నామో. యాక్చువల్గా పిజ్జాలు బర్గర్లు తినేసి కూడా వెయిట్ తగ్గచ్చు క్యాలరీ కౌంట్తో. బట్ పిజ్జాలు బర్గర్లో ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి, సాల్ట్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. సో ఒక బర్గర్లో 350 calories ఉంటాయి గీత. అది మనం నేను ఈరోజు బర్గర్ తిన్నాను, నేను రేపు వెళ్ళి వర్కౌట్స్ చేసేస్తాను అనుకుంటారు. 2.5 గంటలు నడిస్తే 200 calories తగ్గుతాయి. 200 నువ్వు తిన్నది ఒక చిన్న బర్గర్, ఆ బర్గర్ తో కడుపు కూడా నిండదు వాళ్ళకి. డెఫినెట్ గా పక్కన ఫ్రైస్ ఉంటాయి, ఆ పక్కన కూల్ డ్రింక్ ఉంటుంది. సో ద టోటల్ క్యాలరీస్ కమ్స్ మీన్స్ అక్కడ ఆల్మోస్ట్ 1000 calories కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళ పొట్ట ఫిల్ అవ్వాలి అంటే. సో మీరు ఎప్పుడు వర్కౌట్స్ తో యూ కాంట్ కాంపన్సేట్. న్యూట్రిషన్ ఇస్ ఎ పార్ట్ అండ్ క్యాలరీస్ ఈజ్ ఎ పార్ట్. న్యూట్రిషన్ లో హెల్దీ క్యాలరీస్ ఉంటాయి. మీ క్యాలరీ కౌంట్లో అన్హెల్దీ క్యాలరీస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ అన్హెల్దీ క్యాలరీస్ పెట్టుకొని తగ్గటం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ చాయిస్. దట్స్ వై వీ కస్టమైజ్ ఇన్ హెల్దీ వే. సో క్యాలరీ కౌంట్ ఆబ్వియస్ గా మ్యాటర్స్ అనమాట. సో క్యాలరీ కౌంట్ తో తగ్గాలి, ఏ డైట్ అయినా పర్లేదు అనుకుని తగ్గే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీ బ్లడ్ వర్క్ని బట్టి మనం కస్టమైజ్ చేసి మనం పెడతాం కాబట్టి అది ఎవరికి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 100 మందిలో మీది ఒక 20 మంది ఉంటారు. ఈ 20 మందికి కూడా మనం ఒక డైట్ పంపిస్తాం ఫస్ట్ వీక్. నేను అనుకున్న రేషియోలో తగ్గినోళ్ళు ఒక పక్కన వస్తారు, తగ్గనోళ్ళు ఇంకో పక్కన వస్తారు. వాళ్ళకి మళ్ళీ నేను ఎన్ని క్యాలరీస్ పెట్టాలని ఐ హ్యావ్ ఎ లుక్. సో వి డూ వర్క్ ఫర్ అవర్ క్లయింట్ మీద అంత టైం స్పెండ్ చేసి. మై టీమ్ ఇస్ 100% helpful to me. Yes. And I also a team in the Spark and I work for Spark. అందుకే ఈ ప్లేస్ లో ఉన్నారు. డెఫినెట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక డౌట్ అయితే క్లియర్ అయింది బ్రో. విన్నావు కదా, నీకోసమే అడిగాను. అండ్ ఇంకా చాలా మందికి ఇదే అలవాటు. మన ఇంట్లో వాళ్ళు ఒక ఫాలో అయిపోతున్నారు కదా, సేమ్ డైట్ మనం కూడా పాటించేద్దాం, మనం కూడా తగ్గిపోదాం అనుకుంటారు. బట్ రిజల్ట్ సరిగ్గా రానప్పుడు అప్పుడు బాధపడతారు. సో అలా ఒకరిది ఇంకొక డైట్ పనికిరాదు, ఎవరి డైట్ వాళ్ళకే, అలా అనుకున్న వాళ్ళు చక్కగా కన్సల్ట్ చేయండి వినిల్ గారిని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.